బజ్జీస్కి కొన్ని ఇన్ఫెక్షన్ వస్తే తగ్గించుకోగలం లేదని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ అయితే ఉండిపోద్దండి. కానీ దీంట్లోకి అనేది కొన్ని ఇన్ఫెక్షన్ వస్తే తగ్గించుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం 1 వీక్లో అయితే తగ్గిపోద్దండి. ఎలాగంటే కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు అంటే ఎలాంటి ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోవాలి, అసలు కొన్ని ఇన్ఫెక్షన్ అనేది ఏంటంటే దేనివల్ల వస్తుంది కూడా మన వీడియోలో చెప్పడం జరుగుద్దండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మొబైల్లో రావాలంటే మీరు డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మనం ప్రతి వీడియో కూడా మీకు అనేది ఒక నోటిఫికేషన్ వస్తే ఈజీగా చూడొచ్చండి. ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోతుంది. ఫస్ట్గా ఏంటంటే మనం అనేది ట్రీట్మెంట్ తెలుసుకునే ముందు ఏంటంటే ఫస్ట్గా మన దగ్గరికి ఎందుకు వచ్చింది ఆ కొన్ని ఇన్ఫెక్షన్ ప్రాబ్లం అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలండి. ఫస్ట్ ఏంటంటే ఈ కొన్ని ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే కొన్నిసార్లు అంటే బోర్డ్స్ ఫైటింగ్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా సరే చిన్న దెబ్బ తగిలింది అనుకుంటే దానికి అనేది ఆ దెబ్బ వల్ల అనేది ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు భయ దెబ్బ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందంటే డెఫినెట్గా వస్తుంది, అలాగే వస్తుంది మనకు అనేది ఇన్ఫెక్షన్ అనేది. ఫస్ట్ దెబ్బ ఏమవుద్దంటే మనకు అనేది దెబ్బ అనేది అలా ఉండిపోవడం జరిగింది, దానికి అనేది ఫంగల్ అయితే పడడం జరుగుద్దండి. ఫంగల్ అనేది ఇన్ఫెక్షన్గా మారి మనకు అనేది కొన్ని అనేది ఇన్ఫెక్షన్ అయ్యి కొన్ని వాచిపోవడం కానీ లేదంటే కొన్ని చుట్టూ చిన్న కురుపుల్లా రావడం కానీ ఇలాంటివన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయండి. బిఫోర్లో అయితే నా దగ్గర వచ్చాయి, కానీ ప్రజెంట్ నా దగ్గర అనేది ఏ బోర్డు కూడా ప్రాబ్లం అయితే లేకపోవడంతో మీకు బోర్డ్స్ని అయితే నేను చూపించట్లేదు. బట్ ప్రాబ్లం అయితే వచ్చింది. బట్ ఏంటంటే నాకు వచ్చి దాదాపుగా ఏంటంటే ఒక 4 years అయితే అయిపోతుంది. బట్ నా దగ్గర అయితే అలాగ వచ్చే ప్రాబ్లం అయితే నా దగ్గర లేదు కాబట్టి మీకు అయితే బోర్డ్స్ అనేది చూపించట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు అనేది ఫైటింగ్ జరిగినప్పుడు కానీ ఇలాంటి చిన్న చిన్న వచ్చినట్టు దెబ్బలు తగినప్పుడు అది ఏంటంటే మనం చూసుకోకపోవడంతో బోర్డు కూడా పెద్ద పట్టించుకోవడంతో దెబ్బ తగ్గకపోవడంతో ఏంటంటే ఫంగల్ పట్టి మనకు అనేది ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ అనేది తగ్గాలంటే ఫస్ట్గా మనం ఏం చేయాలంటే మీరు అనేది నేను ఫోటో చూపిస్తాను చూడండి. మీరు 3 ఐటమ్స్ అయితే వాడాలి. నేను ఫోటో చూపిస్తాను, ఒకసారి చూడండి ఒకసారి ఫోటో అనేది. ఇప్పుడు నేను చూపించి పౌడర్ చూస్తున్నాను కదండి, ఈ పౌడర్ అనేది ఏంటంటే మనం కొనుక్కోవాలండి షాప్స్లో అనేది. ఏంటంటే మనకు అనేది పెట్ షాప్స్లో దొరుకుతూ ఉంటాయి, లేదంటే మనకు అనేది మామూలు జనరల్ షాప్లో కూడా దొరుకుతూ ఉంటాయండి. ఈ బోరిక్ యాసిడ్ అనేది మనం కొనుక్కోవాలండి. కొనుక్కున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక 1/2 లీటర్ వాటర్ 1/2 లీటర్ వద్దులే కానీ 1/4 లీటర్ వాటర్ తీసుకోండి. 1/4 లీటర్ వాటర్ అనేది మీరు అనేది ఒక స్పూన్ అనేది ఇది కలపండి. కలిపిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఎందుకంటే ఫోటో అనేది మీకు పూర్తిగా ఉంచలేదంటే మీకు చెప్పిన కదా లాస్ట్ టైం వీడియోస్లో అనేది ఏంటంటే ఫొటోస్ కానీ ఎక్కువ డిస్ప్లే చేస్తే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మీకు ఫోటో అనేది చిన్నగా చూపించడం జరిగింది. మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ ఫోటో చూడండి ఒకసారి అనేది. ఈ పౌడర్ అనేది అంటే మీరు అనేది ఒక స్పూన్ అనేది 1/4 లీటర్ వాటర్లో కలుపుకొని మీరు ఏం చేస్తారంటే దీంతో పాటు మన దగ్గర కంపల్సరీ కాటన్ క్లాత్ అయితే ఉండాలండి. కాటన్ క్లాత్ కానీ లేదంటే దూది కానీ, ఎందుకంటే సాధారణంగా దూది అనేది ఎవరికి అవైలబుల్ ఉండదు కాబట్టి మీరు ఇంట్లో చీర కానీ ఏదైనా సరే ఆ కాటన్ క్లాత్ అనేది ఆ వాటర్లో ముంచి మీరు ఏ బోర్డుకి అయితే మీకు అనేది ఇన్ఫెక్షన్ అనేది వచ్చిందో ఆ బోర్డుకి అనేది అంటే మీరు అనేది ఆ ఇన్ఫెక్షన్ దగ్గర అనేది నీట్గా శుభ్రంగా తొడండి. నేనేం చెప్తానంటే బోర్డ్స్కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని అనేది చాలా నొప్పిగా ఉంటుంది వాళ్ళకి అనేది. బట్ మీరు పెద్దగా నొక్కు పెట్టేది తుడి అవసరం లేదు. బట్ ఏంటంటే వీలైనంత మాత్రాన క్లీన్ చేయండి. క్లీనింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. బట్ ఏంటంటే వాటికి ఇబ్బంది పడకుండా మీరు అనేది నెమ్మదిగా క్లీన్ చేయండి, ఎందుకంటే వాటి పెయిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైల్ అనేది శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు అనేది నేను ఇంకో మెడిసిన్ కూడా మీకు చూపిస్తాను. మీకు అనేది ప్రెగ్నెన్షియల్ ఐ డ్రాప్స్ అనేది మనం కొనుక్కోండి. ఇది కూడా మనకి ఏంటంటే పెట్ షాప్స్లో కానీ లేదంటే మామూలు షాప్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. ఫోటో ఎక్కువసేపు డిస్ప్లే చేయడం బాధపడకండి, ఫోటో అనేది ఒకసారి చూడండి మీరు అనేది. ఈ డ్రాప్స్ అనేది అంటే మనం అనేది క్లీన్ చేసిన తర్వాత కాటన్ క్లాత్ క్లీన్ చేసిన తర్వాత ఏ కొంటకైతే మనకు అనేది ప్రాబ్లం వచ్చిందో ఆ కంట్లో ఒక డ్రాప్ అయితే వేయండి. లేదు మాకు 2 కొంట్లకి ప్రాబ్లం వచ్చిందంటే ఈ కొంట్లో వేసిన మీరు అనేది ఒక నిమిషం పోయిన తర్వాత నెక్స్ట్ దాన్ని పక్క తిప్పి ఆ కొంట్లో ఒక డ్రాప్ వేయండి. వెంటనే వేయకండి, ఎందుకంటే ఈ కొంట్లో వేసిన మనం డ్రాప్ అనేది మళ్ళీ వెంటనే మనం తిప్పితే ఈ డ్రాప్ అనేది వెంటనే బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ బేగా యూజ్ఫుల్ ఉండదు. కాబట్టి 1 నిమిషం లేదా 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొంట్లో అయితే వేసుకోండి. మీరు ఏంటంటే ఎలా రెగ్యులర్గా మీరు అనేది మార్నింగు అలాగే ఈవినింగ్ 2 పూటలు కూడా ఈ పని చేయాలి. అలాగే వీటితో పాటు కూడా ఇంకో పని కూడా మీరు చేయాలండి. ఎర్లీ మార్నింగ్ అనేది మీరు పొద్దున్న లెగ్గానే వాటికి వాటర్ చేంజ్ చేస్తారు కదండి, ఫ్రెష్ వాటర్లు అనేది. ఫ్రెష్ వాటర్లో ఒక ట్యాబ్లెట్ కలపాలి. ట్యాబ్లెట్ కూడా మీకు నేను చూపిస్తాను చూడండి ఒకసారి అనేది. ఈ ట్యాబ్లెట్ పేరు ఆల్ట్రోసన్ 250 mg అండి. ఈ ఎంజీ మాత్రం కంపల్సరీ మనం తెలుసుకోవాలండి, ఎందుకంటే అందులోనే 500 mg కూడా ఉందండి. ఈ ఎంజీలు మనం కంపల్సరీ తెలుసుకోవాలి, ఎందుకంటే డోస్ ఎప్పుడు కూడా మనం ఎక్కువ అయితే ఇవ్వకూడదు, తక్కువ ఇవ్వాలి. నేను చెప్పే డోస్ ఏంటంటే 250 డోస్ నేను చెప్తున్నాను. 250 ట్యాబ్లెట్ అనేది మనం కొనుక్కోవాలండి. కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత మనం అనేది ఇప్పుడు లీటర్ వాటర్ మీకు సపోజ్ నేను చెప్తున్నాను మీకు ఉదాహరణకి లీటర్ వాటర్ అనేది ఒక ట్యాబ్లెట్ కలుపుకోవాలండి. ట్యాబ్లెట్ అనేది దానివల్ల మీ దగ్గర ఎన్ని బోర్డ్స్కి ఇన్ఫెక్షన్ వచ్చిందో దాన్ని బట్టి మీరు అనేది ఇప్పుడు మీ దగ్గర ఒక బోర్డు ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మీరు ఏంటంటే 1/2 లీటర్ వాటర్ లేదంటే ఇంకా అంతకన్నా తక్కువ వాటర్ మేము పెడతామంటే ఆ 1/2 లీటర్కి అనేది ఎంత ట్యాబ్లెట్ పడుతుందో మీరు అర్థం చేసుకొని లీటర్కి అనేది ఒక ట్యాబ్లెట్ ఏమనంటే మీరు అనేది 1/2 లీటర్కి అనేది హాఫ్ మొక్క వేసుకోవాలి. 1/2 లీటర్కి అనేది ఏంటంటే మీరు అనేది హాఫ్లో ఇంకా సగం మొక్క వేసుకోవాలి.
లేదు మేము పావు లీటర్ వాటర్ కూడా పెట్టడం ఇంకా తగ్గించుకుంటాం అంటే తగ్గించుకుని బట్టి మీ దగ్గర ట్యాబ్లెట్ అనేది కౌంట్ అనేది తగ్గించుకోవాలి, ఆ ట్యాబ్లెట్ సైజ్ అనేది. మీకు మరీ చెప్తున్నాను, ట్యాబ్లెట్ డోస్ ఎక్కువైతే కొన్నికి ప్రాబ్లమే, డోస్ ఒకవేళ తక్కువైనా సరే కొన్ని రికవర్ అవ్వదు. ఏదైనా సరే నేను ఎలా చెప్తున్నా అలా వాడుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, 1 లీటర్కి అనేది ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. మీరు 1/2 లీటర్కి అనేది హాఫ్ ముక్క వేసుకోవాలి, పావు లీటర్కి అనేది హాఫ్ ముక్కల్లో సగం వేసుకోవాలి. ఇంకా వాటర్ కంటెంట్ అనేది మేము ఇంకా తక్కువ పెట్టుకుంటాం అనేది దాన్ని బట్టి మీరు చెప్పే లిమిట్ బట్టి మీరు తగ్గించుకొని ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఓకేనండి. ఈ 3 కూడా మీరు కంటిన్యూగా చేస్తే మీరు అనేది డెఫినెట్గా అనేది మీ దగ్గర రికవర్ అవుద్ది. నాకైతే ఎన్ని రోజులు రికవర్ అయిందంటే నాకైతే 4 డేస్లో అయితే రికవర్ అయ్యాయి. బట్ ఏంటంటే మీ దగ్గర ఇన్ఫెక్షన్ బట్టి ఉంటుందండి ఏదన్నా సరే. ఇప్పుడు ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోయింది అనుకోండి, అది తగ్గడానికి టైం పడుద్ది. ఎందుకంటే జ్వరం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోవచ్చేమో, కానీ ఇన్ఫెక్షన్స్ అనేది అంటే బాడీలో ఉండిపోతాయి కాబట్టి వీళ్ళకి అనేది నెమ్మదిగా తగ్గుద్దండి. కంగారు ఏం పడవసరం లేదు. బట్ నేను చెప్పినట్టు మీరు చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు బోర్డ్స్ అనేది రికవర్ అవుతాయి, 100% రికవర్ అవుతాయి. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎక్కువ రాకుండా ఉండాలంటే మనం అనేది నేను నా పర్సనల్ సజెషన్ మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎంతవరకు చూసారు వీడియో అనేది, ఇది కూడా వినండి. ఎందుకంటే ఇలాంటి మంచి మనం అనేది తెలుసుకుంటే బోర్డ్స్కి అనేది ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం రాకుండా మనం ఏం చేయాలంటే వీక్లో ఒకసారి అనేది మనం అంటే పసుపు వాటర్ అయితే పెట్టుకుంటే సరిపోద్దండి. నెక్స్ట్ వీటికి అనేది తులసాకు, నెక్స్ట్ మన యాపాకు, ఈ తులసాకు యాపాకు చిగురులు వేసుకోవడం. నెక్స్ట్ మీరు వారం ఒక్కసారి పసుపు వాటర్ మీరు పెడితే మాత్రాన ఇలాంటి ఇన్ఫెక్షన్ బారిలో అయితే పడవండి. బజ్జీస్ కానీ నెక్స్ట్ ఇతర బర్డ్స్ కూడా ఏదైనా సరే మనం పసుపు వాటర్ పెట్టుకుంటే వీక్లో ఒకసారి అనేది, అలాగే వీక్లో ఒకసారి మనం తులసాకు కానీ లేదంటే మనం అనేది యాపాకు కానీ పెట్టుకుంటే వీటికి అనేది వ్యాధి నిరోధశక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు అనేది బేగా ఉపయోగపడతాయండి బర్డ్స్కి అనేవి. అందువల్ల ఏంటంటే మీరు అనేది ఇంతవరకు రప్పించుకోకుండా ఒకవేళ మీ దగ్గర ప్రాబ్లం రాకపోతే మాత్రం ఇలాంటివి వాడండి. వాళ్ళ ప్రాబ్లం వస్తే మాత్రమే డెఫినెట్గా అనేది నేను చెప్పే ట్రీట్మెంట్ అయితే మీరు కంపల్సరీ చేసుకోవాలండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చిన బర్డ్స్ అనేది ప్రాబ్లం ఎక్కువైతే మాత్రాన బర్డ్స్ చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లం కాబట్టి దీనికి కొన్ని సరిగ్గా కనబడకపోతే డెఫినెట్గా అనేది చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు. అలాగే కొన్ని ప్రాబ్లం కాబట్టి ఇది అనేది యాక్టివ్గా ఉండదు, నీరసంగా ఒక పక్కన ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాటర్ తీసుకోలేదు. ఎందుకంటే కొన్ని చాలా ఇబ్బంది ఎవరికన్నా సరే, ఎందుకంటే మనకు వేరే బోర్డ్స్కి వేరే. ఎందుకంటే బోర్డ్స్ అనేది తడుముకుంటూ వెళ్ళు ఈ ఫుడ్ తినాలి కాబట్టి వాటర్ తాగాలి కాబట్టి చాలా పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం కొన్ని అనేది తొందరగా ఎంత బేగా మీ దగ్గర ఇన్ఫెక్షన్ వస్తే అంత తొందరగా అనేది ట్రీట్మెంట్ అయితే చేసుకోండి. ఈ వస్తువులన్నీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, పెట్ షాప్లో దొరుకుతాయి. పెట్ షాప్లో కాకపోతే మీకు అనేది పెట్ షాప్ అంటే మీకు ఎలాగంటే మనకి డాగ్స్ ఫుడ్స్ అవి అమ్ముతారు కదండి, వాళ్ళ దగ్గర దొరుకుతాయి. లేదంటే మనం జనరల్ మెడికల్ షాప్లో కూడా దొరుకుతాయండి. అనేది వెళ్ళి కొనుక్కొని ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఈ రోజు స్టార్ట్ చేయండి. రేపు తెచ్చుకొని చేద్దాం, ఎల్లుని కొనుక్కొని తెచ్చుకొని చేద్దాం అంటే మాత్రం ఇన్ఫెక్షన్ అనేది రోజు పెరుగుతుంది తప్ప తగ్గదండి. మనం ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గుతుందండి. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియో ఒక లైక్ అవ్వండి. ఎందుకంటే నేను మంచి వీడియోస్ అనేది మీ గురించే చేస్తున్నాను. చాలామంది కామెంట్ పెట్టారు ఇన్ఫెక్షన్ గురించి అనేది ఒక వీడియో చేయండి, ఇన్ఫెక్షన్ గురించి అనేది. అందువల్ల వీడియో చేస్తాను కాబట్టి డెఫినెట్గా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగేంటే మళ్ళీ అడుగుతున్నాను, మీరు కానీ మన ఛానల్ వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అనేది మీ మొబైల్లో కానీ ఈజీగా వస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్.